సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశి వారికి లాభస్థానమందు గురుడు యోగిస్తూ ఉండడం, షష్ఠస్థానమందు 3 నెలల తర్వాత రవి యొక్క శుభ ఫలితం రావడం, అలాగే పంచమ స్థానమందు బుధుడు యోగించడం, చంద్రుని యొక్క బలం ఉండడం, వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది గ్రహస్థితి. అంటే అనుకున్నటువంటి పనులన్నీ అనుకున్నట్లు సజావుగా పూర్తయ్యేటువంటి స్థితిని ఈ గ్రహస్థితి కల్పిస్తుంది. యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం. ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని సాధించగలిగేటువంటి శక్తిని గురువు ప్రసాదిస్తున్నారు. అలాగే యత్న కార్యంచ సాధనం, పంచమ స్థానమందు బుధుడు బుద్ధిని ప్రచోదనం చేసి బుద్ధి కర్మానుసారిణి అన్నట్టు గొప్ప కర్మని చేయిస్తూ ఉన్నాడు. అలాగే మనోదౌర్బల్యాన్ని, మానసికమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి చంద్రుడు పనిచేస్తున్నారు. అంటే మీ గురించి డెడికేటెడ్గా 4 గ్రహాలు పనిచేస్తూ ఉన్నప్పుడు చాలా ఆనందదాయకమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్థికమైన లోటు ఎక్కడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. షష్ఠ రవి ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆయనే డబ్బు మీకు అభయంగా చక్కగా మీకు పలానా పని చేయాలి, డబ్బు దొరుకుతుంది, పలానా చోటకి వెళ్ళాలి, టికెట్లు తీసుకోవాలి, దొరుకుతాయి, పలానా బాధ్యత ఉన్నది నెరవేర్చడానికి రవి ఉపయోగపడతారు. యత్ర కార్యార్థ సాధనం, ఇంకా మొదలు పెట్టినటువంటి పని ఆగే ప్రసక్తి లేదన్నమాట సింహరాశి వారికి. అలాగే పంచమ స్థానమందు కుజుడు బద్ధకానికి కారణమవుతారు. కొంత ఆ బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళాలి. రవి ఒక పనిని చేయడానికి ఎంత సింహరాశి వారిని ప్రోత్సహిస్తున్నారో, శనేశ్వరుడు నానా కార్య విరోధస్య, క్వైట్ కాంట్రా అన్నమాట. పగలు రాత్రి ఎలాగ వ్యతిరేక పదాలు, అలాగే శనేశ్వరుడు రవి ఇచ్చేటువంటి ఫలితాలు పూర్తి వ్యతిరేకం. షష్ఠరవి అష్టమ శనేశ్వరుడు. కాబట్టి ఇక్కడ 2 భీకరమైన పోరు జరుగుతుంది. మనం ఏం చేయాలి? మానవ ప్రయత్నం చేయాలి. బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళగలిగితే సింహరాశి వారికి అన్ని మంచి రోజులే ఉన్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు, ఆరోగ్య సమస్యలు కనబడ్డంలా. రవి షష్ఠ స్థానంలో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహం. కానీ ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది స్త్రీల వల్ల సమస్యలు. ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారందరూ ఈ వారంలో తెలుపు బట్టలు వేసుకుంటారు. మీరు ఇది గమనించండి. తెల్ల బట్టలు వేసుకున్నటువంటి వాడి వల్ల ఎక్కువ ఇబ్బందులు వస్తాయి.